అందరికీ నేనే మీ కొత్త ఇంగ్లీష్ టీచర్. అందరు ఇంగ్లీష్ బుక్స్ ఓపెన్ చేయండి. నేను మీ ఇంగ్లీష్ టీచర్ హోంవర్క్ ఇచ్చింది కదా మేడం. నేను హోంవర్క్ చేయలేదు. ఎందుకు నాన్న? ఫంక్షన్ ఉంది మేడం. అందరు చేయలేదా? అందరం చేయలేదు. ఓకే, ఇవాళ గేమ్స్ ఆడదామా? ఓకే సిట్ అండ్ స్టాండ్ గేమ్ ఆడదాం. ఓకే ఓకే. ఆపోజిట్, నేను ఆపోజిట్ అంట, మీరు ఆపోజిట్ చేయాలి. ఓకే, ఒకవేళ నేను స్టాండ్ అన్నాను అనుకో, మీరు సిట్. అట్లా 3 స్టార్ట్ చేద్దామా? హాయ్ పిల్లలు, నేనే మీ కొత్త ఇంగ్లీష్ టీచర్. అందరు ఇంగ్లీష్ హోంవర్క్స్ చేయండి. మెయిన్స్ వైజ్ వస్తా. మేడం నేను హోంవర్క్ చేయలేదు. ఎందుకు చేయలేదమ్మా? ఎందుకు చేయలేదు? ఫంక్షన్ ఉంది మేడం. మీ పేరెంట్స్ ఎంతగానం ఫీజు పెడితే చేయకుండా ఇక్కడికి వస్తారా? ఇంట్లో ఏం చేస్తుందో డ్యాన్స్ చేస్తుందా? నెక్స్ట్ నీకు పనిష్మెంట్ ఉంటుంది ప్రిన్సిపల్స్ దాంతోనే. నువ్వు చేసినావా? నేను కూడా చేయలేదు మేడం. ఎందుకు చేయలే? అందరు చేయలేదా? అవును మేడం. ప్రిన్సిపల్ సార్ క్యాబిన్కి వాండి, లైన్గా ఫామ్ కండి. ఇక్కడ ఒక్కరు కూడా వేయలేదు కదా. చెప్తా పిల్లలు, ఈరోజు నాకు ఇంగ్లీష్ పీరియడ్ రాలేదు కాబట్టి నేను ఇప్పుడు ఏం పీరియడ్? పీటీ పీరియడ్. ఓకే, పీటీ పీరియడ్ తీసుకుంటా మేడం. వీక్స్లో ఒకసారి ఉంటుంది మేడం. అవునా? అట్లంటే నా పీరియడ్ కూడా ఇచ్చేస్తా. ఓకేనా? పీటీ ఎక్కువ ఉండాలి స్టడీస్ కన్నా. ఓకే, నేను వేరే క్లాస్ తీసుకుంటా. పిల్లలు, నాకు ఇంగ్లీష్ క్లాస్ రాలేదు. మీ క్లాస్లో ఇన్ఛార్జ్ టీచర్ పంపించింది దీంట్లోకి. నేను ఇప్పుడు ఇంగ్లీష్ క్లాస్ తీసుకుంటా. ఇప్పుడు ఏం పీరియడ్? పీటీ పీరియడ్. ఓ కూర్చోండి, నేనే తీసుకుంటా. మేడం ప్లీజ్ మేడం. పీటీ ఏం అవసరం లేదు, స్టడీసే ఇంపార్టెంట్ ఇక్కడ. అందరు ఓపెన్ చేయండి. ప్లీజ్ లేదు, ఏం లేదు. పిల్లలు, లంచ్ టైం. అందరూ లంచ్ తినడానికి పోండి. మేడం నేను లంచ్ బాక్స్. అయ్యో, లంచ్ బాక్స్ తెచ్చుకోలేదు. ఇంకో నా లంచ్ బాక్స్ తీసుకో, తినేసే. ఓకే పిల్లలు, లంచ్ టైం అయితే మీరు లంచ్ బ్రేక్కి వెళ్ళండి. మేడం నేను లంచ్ బాక్స్ తెచ్చుకోలేదు. ఎందుకు తెచ్చుకోలేదు? అన్నీ ఆడతారు, అన్ని షటిల్ బ్యాట్లు అవి ఇవి అయితే ఇంట్లో ఆడతారు, కానీ ప్యాక్ చేసుకోవడం తెలియదా మీకు? ఇప్పుడు నేను ఇవ్వాలా మీకు? నాకు ఉన్నది ఇంత చిన్న. మీ మమ్మీ ఫోన్ చేపిస్తా, కానీ నా లంచ్ అయితే స్పెషల్గా తెచ్చుకున్నా నేను. సో హాయ్ గాయస్, మీకు కూడా ఇలా క్యూట్ టీచర్ లేకపోతే ఇలా స్ట్రిక్ట్ టీచర్ ఉందనుకో క్లాస్లో, కామెంట్ చేయండి నీకు ఏ టీచర్ ఉంటుందో. అండ్ మీకు ఏ టీచర్ నచ్చిందో కూడా కామెంట్ చేయండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్.